హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అందరూ టెంపుల్కి వెళ్ళి దర్శనం బాగా చేసుకున్నారా? మేము కూడా ఈరోజు టెంపుల్కి వెళ్దామని మార్నింగే లేచి రెడీ అయ్యామండి. అండ్ శివాలయం అయితే మా ఇంటి దగ్గరే ఉంది, ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన పని ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా ఈ టెంపుల్కే వచ్చామండి. అప్పుడు చాలా క్రౌడ్ ఉండడం వల్ల దగ్గర అయితే మాకు 2 hours పట్టేసిందండి దర్శనానికి అయితే. అలాగే ఈ ఇయర్ కూడా క్రౌడ్ అట్లానే ఉంటుందేమో అని కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. అయితే చూసారు కదా, ఎర్లీగా రావడం వల్ల క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంది. మాకు దర్శనం మాత్రం చాలా మంచిగా జరిగింది. ఈ టెంపుల్ అయితే 2 స్ట్రీట్కి కనెక్ట్ అయి ఉంటుందండి. మేము వచ్చింది అయితే బ్యాక్ సైడ్ నుంచి, మాకు మా స్ట్రీట్కి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చారు. మాకైతే కొంచెం ఖాళీగానే ఉంది క్యూ లైన్స్. బట్ ఇక్కడ చూసారా, ఫ్రంట్ సైడ్ నుంచి చాలా మంది వచ్చారు. లోపలికి వచ్చాక తెలిసింది ఎంతమంది ఉన్నారని. పాపం వీళ్ళకి తెలియక ఒకే లైన్లో ఎప్పటి నుంచో అలా నుంచొని ఉన్నారండి. వీళ్ళకి తెలిసి ఉంటే బ్యాక్ సైడ్కి వెళ్తే దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయేది. ఈ గ్యాప్లో నా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మా బావకి ఇచ్చి కొబ్బరికాయ కొట్టమన్నాను. తనైతే దర్శనం చేసుకుంటున్నారు. అట్లా తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఇదిగో చూసారా, ఇక్కడైతే ప్రసాదాలు ఇస్తున్నారండి. మేమేమో ఫ్రీగా ఇస్తున్నారేమో అనుకున్నాము, దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియలేదు ఇది కూడా పైసలకే ఇస్తున్నారని. ఇంకా టెంపుల్లోంచి అట్లా ఫ్రంట్ సైడ్ ఉన్న గేట్ నుంచి బయటకు రాగానే అక్కడ ఒకటి గోపురం లాగా రెడీ చేశారండి. సరే అందరూ చూస్తున్నారు కదా, వెళ్ళి మనం కూడా చూద్దాం అన్నట్టు వెళ్ళాము. అక్కడ కూడా ఒక చిన్న మినీ క్యూ లైన్ అయితే ఉంది. దానికి మళ్ళీ ఇక్కడ పోలీసులు కూడా కొంచెం సెక్యూరిటీ ఉన్నారు. చూసారా అండి, మేము ఏదో అనుకున్నాం కానీ దానికి మించి ఉంది. చాలా బాగుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా చూసారు కదా ఎట్లా అనిపించింది. నాకైతే అసలు సూపర్ అనిపించిందండి. పెట్టింది ఒక శివలింగమే అయినా అక్కడ ఉన్న మిర్రర్స్ ఎఫెక్ట్ వల్ల కోటి లింగాలు చూసిన ఫీలింగ్ అయితే వచ్చిందండి. వెళ్తూ ఫైనల్గా ఒక సెల్ఫీ అయితే తీసేసుకున్నాను విత్ మై లవ్.